రేడియో మిర్చి ఇది చాలా హాట్ గురు. రేయ్, మీ అమ్మ నాన్న ఈ వయసులో కష్టపడి ఇంకొకటి కన్నా వాడి వల్ల కూడా కాదురా నన్ను పట్టుకోవటం. చెప్పండి రా మీ ఎస్ఐకి, నన్ను పట్టుకోవాలని చూస్తే వాడి బట్టలు ఇప్పించి కొడతానని. ఎవడ్రా నువ్వు? ఒరే, నీ దెబ్బకి అమలాపురంలో మగాళ్ళు జేబులో పర్సులు పెట్టుకోవటం లేదు, ఆడవాళ్ళు మెడలో చైన్లు వేసుకోవడానికి భయపడుతున్నారా? ఒక్క రోజులో 56 పర్సులు 16 చైన్లు ఎలా కొట్టేశావురా? అయ్యో ఏంటి సార్ మీరు అనేది? అయినా నీ వారం రోజుల నుంచి చిన్నజీఆర్ స్వామి పాదసేవల్లో ఉన్నానండి. ఒరే, నీ ఫేస్ కి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందిరా? ఎక్కడ దాచావో చెప్పు. దోచుకుంటేనే కదా సార్ దాచుకునేది. నువ్వు ఇలా ఎందుకు చెప్తావా? సార్ వీడికి తోడు ఇంకోటి ఉన్నాడు సార్. పర్సులు చైన్లు వాడి దగ్గర ఉండి ఉంటాయి. ఎవడాడు? చంటిగాడని. చంటిగాడా? సార్ వాడెవడో నాకు తెలియదు సార్. అయినా ఈ ప్రపంచంలో నా అనేవాడు నాకు ఎవరు లేరు సార్. అబ్బా, ఇదొకటి ఈ టైంలో ఫేక్ రాంజేరా. హలో బావా, పోలీసు వాళ్ళకి కిస్తా జరిగేటట్టు పరిగెట్టించావట. అమలాపురం టౌన్ అంతా ఇది హాట్ టాపిక్. నువ్వు మామూలుడు కాదు బావా. వాళ్ళ గుండెల్లో సింహం సొప్పనానివి, కొండవీటి సింహానివి. ఎవరా నువ్వు? ఏంట్రా మర్చిపోయావా? కలిసి పెరిగావు, కలిసి తిరిగావు, కలిసి ఇద్దరు దొంగతనాలు చేసావు. జగజ్జంత్రులు, ఇద్దరు దొంగలు, తోడు దొంగలు, అప్పుడే మర్చిపోయావా? రేయ్, నోరు ముయ్యరా, నోటు దురుసునాయాలా? ఇదేమన్నా అసెంబ్లీలో మైక్ అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు అరవడానికి. ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుందా ఇక్కడ? ఎక్కడున్నా? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా నా సిగ్నల్ మీద ఉందరా. ఆ సరుకు తీసుకుని ఇక్కడికి రారా బాబు. ఎరా, అయ్యా ఇవేనా ఇంకేమైనా నొక్కేసావా? అంతే సార్. జేబు ఏంటి ఎత్తుగా ఉంది, చెక్ చేయండి రా. ఏదండి జీన్ ప్యాంట్ కదండి, కొంచెం ఎత్తుగా ఉంటుందండి, అంతేనండి. ఎందుకురా టెన్షన్? అరే, మర్చిపోయావా? మర్చిపోయా. ఇక్కడ పెట్టరా. ఇదిగో జాగ్రత్త, అందులో పెట్టండి. రేయ్, ఆ కర్ణం గారి వీధిలో చిన్న పాప దగ్గర కొట్టేసిన సిగ్గుబిల్ ఎక్కడ ఉందరా? ఈడు చెక్ చేస్తాడని తెలిసే డ్రైవర్లో తెలిసి. సార్ మీరు నగలు సైడ్ చేసి మమ్మల్ని లోపల పెట్టారండి సార్. సార్ ప్లీజ్ సార్. బావా ఏంట్రా? ఏంటి సార్ ఇలా వచ్చి ఇంటికి వెళ్ళదు ఇంకా? సార్ కొంచెం మసాజ్ చేయమంటారండి? వద్దా? ఊరు చివర అమ్మోరు గుడి దగ్గర ఉరితాడు బిగిస్తున్నా. ఇక్కడ ఎందుకని అడిగితే అమ్మోరికి బలిచ్చినట్టుంటుంది, ఊరికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అంటున్నారు జనాలు. నాకు మాత్రం మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని. వాళ్ళ నుంచి మిమ్మల్ని తప్పించాలంటే మీరు పని చేయాలి. ఏంటి సార్ ఇది? దొంగతనం. నువ్వు విన్నది కరెక్టే, దొంగతనమే. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని తప్పిస్తాను. రేపు ఉదయం 4 కానిస్టేబుల్స్తో నేను గవర్నమెంట్ సొమ్ము 60 లక్షలు తీసుకుని రాజమండ్రి వెళ్తున్నాను. దారిలో మమ్మల్ని అటాక్ చేసి మా కానిస్టేబుల్స్ను కొట్టి నన్ను కూడా కొట్టినట్టు నటించి ఆ డబ్బుతో చిలకలూరుపేట పారిపోండి. నేను అక్కడికి వచ్చాక డబ్బు షేర్ చేసుకుందాం. ఓకే, 50-50 కాదు, 99% నాకు, 1% మీకు. నేను ఒప్పుకోను. సార్ నేను ఒప్పుకుంటాను. ఈ డీల్ ఓకే సార్. తెలివైన వాడివి. దిగండి, అందరూ దిగండి. అమ్మా రే, పోకిరి సినిమాలో మహేష్ బాబులో వచ్చావు, నేను రావద్దు. అది ఓతాడు, దిగండి రా బాబు. బావా ఇలా అందరి చేతిలో గన్స్ కలెక్ట్ చేసుకో. అలాగే. దిగా
మా తాత చిన్నప్పుడు గన్నిది పేల్తదనుకుంటున్నావా? లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ నేడే చూడండి మీ అభిమాన థియేటర్లో. సందులో సుందరాంగుడు. అయ్యి బాబోయ్, ఎంత ఇన్వాల్వ్మెంట్గా కొట్టేశారు. నన్ను కూడా కొట్టండి, లేకపోతే డౌట్ వస్తుంది. మా పోలీసులు కొడతారు చూడు, బయటికి కనపడవు. మీరు కొడితే బయటికి కనపడాలి, లేకపోతే వాళ్ళు నమ్మరు. ఆ, సరిపోద్దా? ఏహే, ఇంకొంచెం కావాలి. అవునా? ఆ, బావా కుమ్మై బావా. ఓకే. అబ్బో, అబ్బో, అబ్బో. మమ్మల్ని బలి చేస్తావా? మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తావా? పంతాసు మాక. అబ్బా, ఏయ్! మీరు నిజంగా కొడుతున్నారు, ఇది అన్యాయం. లేకపోతే 99% నీకు 1% మాక. అది అగ్రిమెంట్. ఏంట్రా అగ్రిమెంట్? ఈ డబ్బంతా మాదే. ఏం పిక్కుండా పిక్కో. రక్తం వచ్చేలా కొడతారా నన్ను? మిమ్మల్ని నేను వదిలిపెట్టాను రాజు. వదలవా? పట్టుకోరా. లొకేషన్ షిఫ్ట్.